కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ బయటపెట్టిన హరీష్ రావు. జైపూర్ ప్లాంట్ డిపిఆర్ కు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు, అయినా టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచి వాళ్ళు అనుకున్న వాళ్లకు టెండర్లు కట్టబెట్టారు. ఏడాదిన్నర అయినా డిపిఆర్ కు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు. ఆలస్యం కారణంగా సింగరేణిపై ఏడాదికి 750 కోట్లు, రోజుకు 2.5 కోట్ల నష్టం. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఈ పనులు పర్యవేక్షించేందుకు ఒక ఆంధ్ర అతనిని జైపూర్ లో నియమించారు. ఎన్టీపీసీ అతి తక్కువ ధరకు ఇచ్చే విద్యుత్ ఉండగా ఎక్కడో జైపూర్ లో పవర్ ప్లాంట్ ఏర్పాటు ఎందుకు? తనకు 24% వాటా చేస్తున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వం పాకిస్తాన్ బోర్డర్ జైసల్మేర్ లో 1400 MW సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారు. సింగరేణి వాడిపోయి పాకిస్తాన్ బోర్డర్ లో సోలార్ ప్లాంట్ పెట్టాలి అంట. సింగరేణి పని ఏంది? అక్కడ ఎక్కడో సోలార్ ప్లాంట్ పెట్టుడు ఎందుకు? అసలు ఎవరి కోసం పెట్టిస్తున్నారు? జైపూర్ పవర్ స్కామ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. సరే, మీకు తెలుసు జైపూర్ లో కూడా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టింది సింగరేణి. 800 मेगावाट का एक प्लांट लगाया సింగరేణి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టాం 800 మెగావాట్లని స్టార్ట్ చేసింది. సరే, ఎప్పుడైనా ఒక పవర్ ప్లాంట్ పెడితే ఆ తయారైన కరెంటు, ఉత్పత్తి అయిన కరెంటు ఎవరు కొంటారు అనేది పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం. మరి వీళ్ళు జైపూర్లో 800 మెగావాట్ల ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ జరగలే. డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రి కాలే, అంటే దానికి ఆమోదం చెప్పలే. డిపిఆర్ కు ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కానీ టెండర్లు పిలిచిండ్రు. వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరం నరైంది. ఏడాదిని అర్థమైనా ఇంతవరకు డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, ఏ విద్యుత్ సంస్థతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కరెంటు తయారైతే నేను కొంటాను ఎవడో చెప్పాలి కదనే. ఎవడన్నా కొనేది ఉంటేనే బ్యాంకులు అప్పిస్తాయి, బ్యాంక్ అప్పిస్తేనే నువ్వు పవర్ ప్లాంట్ కడతావు. మరి పీపీఏ లేదు, డిపిఆర్ ఆమోదం లేదు, టెండర్ పిలిచిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేక నడిమిట్లా ఆగిపోయింది. జైపూర్కు పోయిందిగా, రాజస్థాన్ రాష్ట్రానికి పోయింది. 76-24 అని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసిండ్రు. 76 తెలంగాణ, 24 రాజస్థాన్ ప్రభుత్వం. 76 తెలంగాణ అంటే 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం. మరి రాజస్థాన్ ప్రభుత్వం 24% అంటే 24% పెట్టుబడి పెట్టాలన్నా వద్దా? వాళ్ళెంత తెలివి కల్లోళ్ళు జైపూర్ వాళ్ళు అంటే రాజస్థాన్ గవర్నమెంట్. వాళ్ళు తెలివి కల్లోళ్ళు కాదు, మనోళ్ళ కమిషన్ల ఆశ. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మా 24% వాటా కింద పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల ఆ ఎడార్ల మీకు 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి జాగా ఇస్తాము. సింగరేణోడట పోయి పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ల 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెట్టారట. సింగరేణి పనేంది? నువ్వు ఇక పాకిస్తాన్ బార్డర్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు? ఎవరి కోసం పెడుతున్నావు అంటే ఇంతకుముందు చూసింది కదా, 3 కోట్ల రూపాయలకు మెగావాట్ 7 కోట్లకు తీసుకుపోయినరు. మళ్ళీ ఆడ కూడా 1400 మెగావాట్లు పెట్టాలి, కమిషన్లు దొబ్బాలి, సింగరేణిని ముంచాలి. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ. నువ్వు ఇక జైసల్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు? రాజస్థాన్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు 76-24. ఇంకా వీళ్ళు సింగరేణి అధికారులను కొంతమందిని తీసుకుపోయి జైపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు. ఆ ఆఫీస్ ఏం పని చేస్తుందంటే సోలార్ టెండర్లకు ఆ జైసల్మీర్ల టెండర్లు ఎట్లా పిలవాలి, ఆ జాగకు కంపౌండ్ వాళ్ళు ఎట్లా పెట్టాలి, ఆ ఎడార్లో పాకిస్తాన్ బార్డర్లో పోయి పనిచేస్తున్నారు మనోళ్ళు. ఇది వీళ్ళ నిర్వాహకం. అవసరమా మనకు? నిజంగా భూమి బనికొచ్చేది ఉంటే, అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునేది ఉంటే, ఆ కరెంటు డిమాండ్ ఉంటే రాజస్థాన్ గవర్నమెంట్ కూడా పెట్టుకుంటాడు కదా. నువ్వు బకరగా నీకు దొరికినవని నిన్ను తీసుకుపోయి ఆడప్ప చెప్తాడు. అంటే వీళ్ళకు గైర్ జిమ్మెదార్. వీళ్ళకి సింగరేణి ఉంటేంది, పీక్తేంది. ఇల్లు ఏదో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు మళ్ళీ గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఉన్న కాడికి సింగరేణిని ఆగం పట్టించే కార్యక్రమం.
నేను అంటున్నా ఇప్పుడు ఏడాదిని అర్థమైనా జైపూర్ పవర్ ప్లాంట్కు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్కు ఆమోదం చెప్పలేదు? ఏడాదిని అర్థమైనా జైపూర్ పవర్ ప్లాంట్కు పీపీఏ ఎందుకు కాలేదో సమాధానం చెప్పండి. మరి రాజస్థాన్ వాడు కొంటాడా మీ కరెంటు? కొనుక్కోమని. నువ్వు ఏ ధరకి ఇస్తావో ఆ ధరకు రాజస్థాన్ వాడు కొంటాడా? కొంటే పీపీఏ చేయమని. రాజస్థాన్ కొన్నది, తెలంగాణ కొన్నది. రాజస్థాన్ వాళ్ళు 24% పైసలు పెట్టరు. నువ్వు పోయి జైసల్మీర్లో జాగ తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్లకు టెండర్లు పెట్టి కమిషన్ కొడతావు. అంటే కార్మికులు బట్టి చూస్తూ ఊరుకోవాలా? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కనుకనే ఈ రోజు ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.